గుంజుకుంటే మాకు ఎట్లా మేమేం బతకాలి, ఎట్లా చేయాలి? మీకే న్యాయం కలవాలి, మీరే మాకు న్యాయం చెప్పాలి. అప్పటి పెద్ద మనుషులు మరి సర్టిఫికెట్లు అడిగిరా అడగలేదా మాకు తెలియదు. మరి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారో, మాకు అన్నం పెడతారా, సున్నం పెడతారా, సావాలన్నా బతకాలన్నా అంతా మీ ఎరక, మాకు తెలియదు. ఇక మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం అంతే. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు అయితేనే మేము ఏమన్నా బతకగలుగుతాం, కాదంటే మేము ఏదైనా చేసుకొని నేనే చనిపోతాం, మీరే గుంజుకుంటే మాకు ఎట్లా మేమేం బతకాలి, ఎట్లా చేయాలి? మీకే న్యాయం కలవాలి, మీరే మాకు న్యాయం చెప్పాలి. అప్పటి పెద్ద మనుషులు మరి సర్టిఫికెట్లు అడిగిరా అడగలేదా మాకు తెలియదు. మరి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారో, మాకు అన్నం పెడతారా, సున్నం పెడతారా, సావాలన్నా బతకాలన్నా అంతా మీ ఎరక, మాకు తెలియదు. ఇక మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం అంతే. మా భూమి మాకు కావాలి, మా భూమి మాకు అయితేనే మేము ఏమన్నా బతకగలుగుతాం, కాదంటే మేము ఏదైనా చేసుకొని నేనే చనిపోతాం, మీరే ఏది చేస్తారో చేసుకోండి. భూములు మాకు న్యాయం, మాకు న్యాయం, మాకు న్యాయం, మాకు న్యాయం. మేము కాస్ట్ చేస్తూనే ఉన్నాం సార్. కాకుంటే ఈ వచ్చి మమ్మల్ని ఈ దౌర్జన్యం చేసి బిల్లలు వేసి మమ్మల్ని కబ్జానికి నిలగొడుతున్నారు సార్. ఇది న్యాయమైన సరైనది కాదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి మాత్రం మాకు ఇప్పించే పని చేయాలి సార్. మాకు మా అయ్యలు మా తాతలు ముత్తాతల నుంచి చేసిన భూమిని ఈరోజు మమ్మల్ని కబ్జాలకి నిలగొట్టి బిల్లలు వేసి మమ్మల్ని కబ్జాలకి జరిపేస్తారు. బోర్లు వేసి పంటలు కూడా పండిస్తున్నాం సార్. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇది మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పట్ట ఏం లేదు, లేవు పట్ట లేవు. అప్పుడు గవర్నమెంట్ వచ్చింది మాకు, గవర్నమెంట్ ఇందిరాగాంధీ గవర్నమెంట్లో మాకు ఇచ్చారు, ఉన్నాయి. అది లేవు సార్. మాకు అప్పట్లో మా డాడీలకు ఆపరేషన్ చేసిరు, మొగలు చేస్తే మాకు ఈ భూమి మాకు ఇచ్చిరు. కానీ సర్టిఫికేట్ మాకు వెళ్ళే గవర్నమెంట్, అది ఇస్తే మాకేం కాకపోయాలా, ఇంత పెద్ద ఇష్యూ కాకపో మాకు. అంతేకమ్మా, అంతే కదా. అప్పుడు మొగలు ఆపరేషన్ చేస్తేనే ఇస్తుంది మన భూమి. మరి చెప్పండి, మళ్ళీ మీరు కూడా చెప్పండి. అవునమ్మా సార్, మాకు న్యాయం జరగాలి. మా ల్యాండ్ మాకు కావాలి. మాకు ప్లాట్లు గీట్లు మేము ఎందుకంటాం? 70-80 ఏళ్ళ సార్ మేము చేసుకుంటే ఇవాళ డైరెక్ట్ ఇలా పెద్దగా రేట్లు వచ్చాయని చెప్పేసి గుంజుకుంటా అంటే ఎట్లా మీరు గవర్నమెంట్? మేము ఏం కావాలి? మేము ఇంతమంది రైతులము, 32 మంది రైతులం ఉన్నాము. ఏం కావాలి? సచివాలయం అలా చెప్పాలా? ఇగో సార్, మాకు న్యాయం జరగకపోతే మొత్తం ఇక్కడ మేము గ్యాస్లో మోసుకొని తగ్గట్టుకొని చచ్చిపోతాం. ఇది మాత్రం గ్యారంటీ. మాకు న్యాయం జరగాలి. మాకు ఉన్న భూమి మాకు చాలు. మీరు 22 ఎకరాలు తీసుకుని, మీరు 5 ఎకరాలు అక్కడ తీసుకుని మీరు సార్. మాకు ఈ 11 ఎకరాల భూమి మాత్రం మాకు కావాలి, మాకు రైతులకు అంతే. మేము మాత్రం గ్యాస్ మోసుకొని తగ్గట్టుకుంటామే గుడిగుంటాయి. మనవాళ్ళు ఎట్లా పోతారు? రంసోడు వెళ్ళిపోయి అచ్చు కష్టపడి కొట్టుకున్నాను. అది దగ్గర పోయి మూలకే ఆపరేషన్ చేసింది నా పెద్ద మనిషికి, ఇందులో చేసింది. గుంజుకుంటారా ఇలా గుంజుకుంటా మేము ఎట్లా బతకాలి సార్? ఆ పిల్లలు మేము ఎట్లా బతకాలి? నాకు మనకి ఏం లేదు, ఎట్లా బతారు? ఆపరేషన్ చేసుకున్నా కొట్టుకున్నాను. ఆ పెద్ద మనిషికి చిన్న పిల్లలు 2 కొడుకులు ఒక బిడ్డ చేసిరు, పట్టుకుపోయి స్కూల్లో చేసిర్రు. నేను ఎట్లా బతకాలి? ఇలా గుంజుకుంటారా? మా భూమి నాకు కావాలి. నా పిల్లలు ఉన్నారు, అవి అమ్ములకు ఉంది, చూపిస్తా సార్. పలకలేసిరు కానీ నాకు మాకు అన్నాడు కాగితం మీద ఏం లేదు, కానీ నేను ఆలోచన చేసుకున్నాను. కొట్టుకున్న కాగితం కూడా ఉంది, చూపిస్తా. చాలా బతకాలి, ఆయన వేసుకొని వస్తా. కాగితం ఉంది, కొట్టుకుంది. వద్దు కొట్టుకున్న కాగితం ఉంది సార్. నేను కొట్టుకున్న కాగితం ఉంది కూడా, వాళ్ళకి ఇచ్చిన పెద్ద మనుషులు. ఎంత బాధపడ్డాను గిద్ద పిల్లలు. ఆయన కాపురం చేసిర్రు. మా పిల్లలకి ఏం చెప్పాలి? మేము చదవడం మా భూమి సార్.
మా కొడుకులకేం కావాలి, మా కొడుకులు అంటూరు పిల్లలను వాళ్ళకేం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? అల్లుకున్నాం, జొన్నలు అల్లుకున్నాం, మొక్కజొన్నలు అల్లుకున్నాం, బొబ్బేలు తీసుకున్నాము, అన్ని అల్లుకొని పంట పండించుకొని పెద్ద మనుషుల మైనకున్న కొడుకులు కూడా అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మీకు న్యాయం చెప్పురి. మా భూములు మాకు కావాలి అంటే మాకేమవుతూ ఉంటాయి. మాకు ఇచ్చేది గవర్నమెంట్ భూములే. ఆ గవర్నమెంట్ భూములలో మీరు దున్నుకోరి అలుక్కోరి అని చెప్తేనే మా పెద్దమ్మలు అలుక్కున్నారు, దున్నుకున్నారు. కానీ దాంట్లో ఎరమడి పొందాలంటే పెద్దలు ఆపరేషన్లు చేశారు కాబట్టి అందుకు ఈ భూమి మీదే భూమి అని చెప్పేసి ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు పటేలు లేరు, ఎవరు లేరు. ఓన్లీ ఎస్సీ మాదిగలో ఉన్నారు ఇక్కడ ఈ ల్యాండ్ మీద. 472 సర్వే నంబర్ అంటేనే ఎర్మడి పొందలు మాదిగోళ్ళది. ఇది ఈ మాదిగోళ్ళ భూమిని వచ్చేసి చిన్నగా జంక్షన్ పడుతుందని చెప్పేసి చిన్నగా స్టార్ట్ చేసాం. ఆ చిన్నగా స్టార్ట్ చేసిన నన్ను అడిగితే ఏమన్నారంటే మేము గింతే తీసుకున్నాము, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నాము, కొంచెమే తీసుకున్నాము అని చెప్పేసి వాళ్ళతోటి గ్రామ పంచాయతీతోటి నమ్మించి మోసం చేసి ఇంత పెద్ద జంక్షన్ వేసారు. దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి తిట్టి ఎలగొట్టారు. అడిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఏ ప్రభుత్వం చెప్పుకోవాలి? ప్రతి ప్రభుత్వం వస్తుంది, ఎస్సీలకు న్యాయం చేస్తాం అంటారు. ఏ ఎస్సీకి న్యాయం చేస్తారు? ప్రతి ఊర్లో ఎస్సీ భూములు అంటే టక్కున వస్తారు, ప్రభుత్వాలు వస్తారు, ఎంఆర్ఓ వస్తారు, కలెక్టర్ వస్తారు. ఇది మాదే, మీరెవడు అనే పద్ధతిలో మాట్లాడి గుంజుకునే పరిస్థితిలో ఇప్పుడు ఎస్సీలు బతుకుతున్నాం. ఈ 80 సంవత్సరాలు వచ్చిన స్వతంత్రంలో ఇంకా ఎస్సీలో ఏమని ఉన్నాయంటే ఒక్కొక్కరికి ఇంట్లో వీళ్ళు కూర్చున్న వాళ్ళందరికీ 4-3 కొడుకులకు ఒక రూమ్ జాగలేదు. ఇళ్ళలో పోతే ఒక్క రూమ్ జాగలేదు. తిని పెళ్లి చేసుకుంటే పెళ్ళాం తీసుకొని ఏ రూమ్లో వండాలో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు, అట్లే ఉంటారు. ఇంకా దళితం ఏంటంటే ఇంకా ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. ఉన్నోళ్ళకే దోచిపెడుతున్నారు ప్రభుత్వాలు, కానీ మా ఎస్సీలకు మాత్రం ఇంతవరకు చేసింది లేదు, పెట్టింది లేదు. ఇప్పుడు అంత ఎందుకు, ఇప్పుడు ఈడనే బోరంపేటలోనే ఇప్పుడు ఈ ల్యాండ్ మీదే కనిపిస్తుంది. ఈ ఊర్లో లేవా? ఇంకా ఇదే గుంజుకోవాలన్నా? ఇంకా గవర్నమెంట్ జాగాలు లేవా? ఊరి మీద లేవా? మా ఎస్సీల భూములే ఉన్నాయా గుంజుకోనికి? వేరే లేవా? ఎకరాల భూములు ఉన్నాయి, అక్కడిక్కడ కబ్జాలు పెట్టుకున్న భూములు ఉన్నాయి. మళ్ళీ అవిట్ల గురించి ఏంది? ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాడు దండోడు, వాడు మంచిగా మాట్లాడాడు, మంచిగా మాట్లాడాడు, ఇదేని ప్రాబ్లం వస్తుంది. ఎవరి గురించే కాదు, ఓన్లీ మా ఎస్సీలో మాదిగలకు ఈ భూమి దక్కాలి, ఈ భూమి మాది, మాకు ఇచ్చారు కాబట్టి మేము బరాబర్ కొట్లాడుతున్నాము. ఎంత దూరమైనా సరే, మేము సచ్చినా సరే, మండల ఆఫీస్ పోయినా సరే, కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తాం. అక్కడ గ్యాస్ నూనె, కిరోసిన్, పెట్రోల్ పోసుకొని సావడానికి పోయినా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది అందరూ మేము తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుతూ ముగిస్తున్నాం. ఇల్లు మడబెట్టే పరిస్థితి అప్పుడు అంటే ఆనాడు ప్రభుత్వం చూడండి, కుటుంబ నియంత్రణ, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి ఈ సమాజం ఎగకుండా జనాభా నియంత్రణ చేయాలని ఉద్దేశమో, లేకపోతే వర్గాన్ని కొందరు కట్టడి చేయాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణ బలవంతపు ఆపరేషన్లు చేసేటప్పుడు మీకు ఈ భూములు ఇస్తాము, మీరు దున్నుకొని బతకండి అని చెప్పి, జీవితాంతం మీకే అని చెప్పి ఆనాడు ఆశలు కల్పించి, నమ్మకాలు కల్పించి, ఈ రోజు తీరా ప్రభుత్వాలు మారి సంవత్సరాలు గడిచి తాతలు వేరు, తండ్రులు వేరు, ఇప్పుడు కొడుకులకు వచ్చింది. ఇప్పుడు కొడుకులు రేపటి భవిష్యత్ తరాలకి ఏమి ఇద్దామంటే అక్కడికి ఉన్న మట్టి లేదు, దున్నుకొని బతామంటే ఉన్న భూమి లేదు, కనీసం నీళ్ళు తీసుకున్నామంటే ఒక 100 గజాల జాగలేని పరిస్థితికి వస్తుంది. కావున ఈ నిజంగా దళితులు అనాలంటే నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. వాళ్ళని నిజంగా తక్కువ దూరమే అనిపిస్తుంది. ఎప్పుడో ఆనాడు అధికారం నుండి స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ల నుంచి వాళ్ళకి అక్కడ ఎక్కడ చూడు ప్రభుత్వ భూములనే పాపం, ఏడ పట్ట భూములు సక్కలే, ఏడైనా ప్రభుత్వ భూములే. వాళ్ళకి ఆశలు కల్పించి, నమ్మకాలు కల్పించి, వాళ్ళకి అన్యాయం చేసి ఈ రోజు ఎక్కడ పోయినా అక్కడ ఇంద్ర కాలనీకి ఆడ గుంజుకురు, ఆడ 166 సర్వే నంబర్లో అక్కడ ఉన్న కొంతమంది అందులో గుంజుకుంటారు. ఈ రోజు ఇది 472 సర్వే నంబర్ దీంట్లో గుంజుకుంటారు. అందులో ఉన్న వాళ్ళు సుమారు మొత్తము వీళ్ళే పూర్తిగా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇది ఎంత తీరని అన్యాయం అంటే వాళ్ళకు ఈ జీవితాంతం
కుల వృత్తి చేసుకోవాలి, కుల వృత్తులను ప్రోత్సహించాలి నిజమే, కానీ జీవితాన్ని వాడుకొని తినాల బతికే పరిస్థితులు అంటే మరీ దారుణమని. వాళ్ళు కంపల్సరీ కష్టం భవిష్యత్తు నీడనే ఉండాలి కదా. ఎంతకాలం వాడుకుంటున్నారు, ఎంతకాలం భవిష్యత్తు రేపటి వారసులు వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాళ్ళని. ఇక ఏ గవర్నమెంట్ వస్తే 60 గజాలు కావాలి, లేదా పట్టాలు, డబుల్ బెడ్రూమ్లు అంటారు, కానీ అవి కూడా వచ్చింది లేదు. ఊరంపేటలో ఒక్క దళితులకి కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చింది లేదు. ఈ పరిస్థితి నిజంగా ఈ సామాజిక వర్గాన్ని, ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు తగిన న్యాయం చేయాలని ప్రస్తుతం గత 10 ఏళ్ళు తెలంగాణ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి 10 ఏళ్ళు పోరాడి నిరాహార దీక్షలు చేసి మరి ఎన్నో సకల జిల్లా సమ్మె చేసి సాధించుకునే తెలంగాణ వచ్చిన తర్వాతనే 166 సర్వే నంబరు 2014 తెలంగాణ వస్తే 15న రెజ్యూమ్ చేసుకోవడం ప్రభుత్వం అంటే ఎంత తీరని, ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయం. బోరంపేట రైతులను మరీ ముంచిన గత ప్రభుత్వం 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వము బోరంపేటకు అన్యాయం చేసింది. పోనీ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కనీసం వీళ్ళ కోసం ఏదైనా చేసిందంటే అది లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఉన్నది కూడా గుంజుకోవటే. దీనికి ఖచ్చితమైన న్యాయం జరగాలి. రైతుల పక్షాన మేము మా పార్టీ పెద్దలు ఆమరణ నిరాహార దీక్షకైనా మీరందరూ మీతో పాటు మేము కూడా ఉంటామని సభముఖంగా తెలియజేస్తున్నాం. మగతో వేసుకొని బతికినాం మేము. ఇవాళ అద్రగానంగా మమ్మల్ని గవర్నమెంట్ ఇచ్చిన భూములు తీసుకుంటామని మమ్మల్ని అద్రగానం చేసి పిచ్చలు నిలగొట్టినట్టు మమ్మల్ని నిలగొట్టే ప్రయత్నం చేస్తారు సార్. మా భూమి మాకు కావాలి. ఎస్సీలు ఓన్లీ మాదిగోళ్ళే దగ్గర ఒక 32 ఎకరాల భూమి ఉంటుంది. ఆల్రెడీ ఈ కరెంటు సంస్థకి ఒక 11 ఎకరాలు పోగా ఇంకొక 22 ఎకరాల భూమి ఉంటుంది. అందులో అందరూ దళితులు పంట పండించుకుంటున్నారు. ఒకరు వరి పొలం వేసుకుంటున్నారు, ఒకరు మొక్కజొన్నలు వేసుకుంటున్నారు, ఒకరు కూరగాయలు ఆకుకూరలు వేసుకుంటున్నారు.